తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. గురుగారు, మరి ఈ సందర్భంగా కృష్ణాష్టమి యొక్క విశిష్టత గురించి, ఆ రోజు ప్రత్యేకించి ఆచరించవలసిన పూజా విధానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంకా అంతేకాకుండా చాలామంది పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడి వేషం వేయడం చూస్తూ ఉంటాము. కొంతమంది కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటారు, ఇంకొంతమంది ఉట్టి కొడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేయండి. ముందుగా అసలు కృష్ణం వందే జగద్గురుం అని మనకి పెద్దలు తెలియజేశారు. ఎందుకు అంటే ఈ జగత్తుకి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆయన బోధించడం, భగవద్గీత అనేటువంటి సారాన్ని ఆయన అందించడం. అందులో భగవద్గీతలో కూడా విషాద, సాంఖ్య, జ్ఞాన, కర్మయోగాలు, అలాగే అనేక విషయాలని భగవద్గీతలో ఆయన స్పష్టంగా తెలియజేయడం, గీత ద్వారా సందేశాన్ని మనకి అందించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద స్వయంగా జన్మించినటువంటి రోజు కృష్ణాష్టమి. శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి తిథి రోజు కృష్ణాష్టమిగా చెప్పబడింది. అదే ఉత్తర భారతదేశంలో దీన్ని భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి తిథి. ఎందుకంటే మనకి అమావాస్యకి కానీ మాసం అవ్వదు, వాళ్ళకి పౌర్ణమికి కానీ మాసం అవ్వదు. వాళ్ళకి శ్రావణ పౌర్ణమితో శ్రావణ మాసం అయిపోయింది. అందుకని కొన్ని గ్రంథాల్లో కృష్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి అని, దక్షిణ భారతంలో ఇది శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి అని చెప్పడం జరిగింది. రెండు ఒకే రోజు, రెండిటికి ఏమీ భేదం లేదు. ఆ జ్యోతిష్య గణాల్లో అమావాస్య పౌర్ణమికి ఏవైతే భేదాలు ఉన్నాయో దానివల్ల మాసం పేరు మారింది కాబట్టి ఒకే రోజు. ఈసారి శనివారం రోజు ఆగస్ట్ నెలలో మనకి 2020 సంవత్సరంలో కృష్ణాష్టమి వచ్చింది. అటువంటి ఈ కృష్ణాష్టమి ఏ రకంగా జరుపుకోవాలంటే, కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రోజు. కృష్ణుడు మధురలో కంసుని యొక్క చెరసాలలో జన్మించారు. చాలామంది కృష్ణుడు చాలా సుఖవంతమైనటువంటి జీవితం అనుకుంటాడు, కానీ కృష్ణుడు పడినటువంటి కష్టాలు ఎవరూ పడలేదు. కానీ కృష్ణుడు ఎంత స్థితప్రజ్ఞతో, ఓపికతో, ఏది కూడా తనది కాదు అనుకుంటూ, ఏది కూడా నేనే అనేటువంటి భావన లేకుండా చేశాడు. ఆ యొక్క భావనతో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. చెరసాలలో పుట్టడం, చుట్టూ రాక్షసులు ఉండడం, ఒక తల్లిదండ్రుల దగ్గర పుట్టి మరొక తల్లిదండ్రుల వద్ద పెరగడం, తన ఇష్టపడినటువంటి వారిని వదిలేసి అక్కడి నుంచి ద్వారకకి వెళ్ళడం, తర్వాత మహాభారత యుద్ధం వంటి యుద్ధంలో కూడా జరిగేటువంటి స్థితిని, అంటే కృష్ణుడి యొక్క ప్రయాణం మొత్తం కూడా అనేక ఒడిదుడుకులతో ఉన్నటువంటిది. అయినా కూడా అనేక ఒడిదుడుకులతో ఉన్నాయి. అయినా కూడా శ్రీకృష్ణుడు ఏ రకంగా ధైర్యముతో, జ్ఞానముతో, వివేకముతో సాధనని చేసుకుంటూ, అలాగే ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి చెప్పవలసినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముందుకు వెళ్ళాడనేటువంటి కృష్ణ తత్వాన్ని మనం కృష్ణాష్టమి రోజు తెలుసుకోవాలి. ఇది చాలా విశేషమైనది. ఇంకా కృష్ణాష్టమి రోజు ఎలా పూజించాలి అంటే, ఆయన జననం జరిగింది కాబట్టి బాలకృష్ణుడిని పూజించాలి. ఎందుకు బాలకృష్ణుడిని పూజించాలంటే, చిన్ని కృష్ణుడిగా కృష్ణుడిని కనుక పూజించినట్లయితే ఆయన సత్ఫలితాలని త్వరగా అనుగ్రహిస్తాడు అని. అసలు చాలా ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో మనకి ఎలాగైతే ఎలవేల్పు వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఎలా ఉంటారో, వాళ్ళకి కృష్ణుడే ఎలవేల్పు. వారు ఉదయం సాయంత్రం కూడా బాలకృష్ణుడిని ఇంటిలో ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాలను ఊపుతారు. అసలు కృష్ణాష్టమి రోజు కనుక కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని ఉయ్యాలలు ఊపినట్లయితే మన యొక్క పాపాలన్నీ పటాపంచలవుతాయని కూడా తెలియజేస్తూ ఉంటారు. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి పూర్వం లేవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఆ రోజు బాలకృష్ణుడిని పాదాలన్నీ వేసి బాలకృష్ణుడిని
పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవడం, పూజించడం, ఆ బాలకృష్ణుని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతూ సేవ చేయడం, అలాగే కృష్ణుడికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవడం, అలాగే శ్రీకృష్ణుడు అందించినటువంటి భగవద్గీత వంటివి చదువుకోవడం, లేదా విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, ఇటువంటి పనులు ఖచ్చితంగా కృష్ణాష్టమి రోజు చేయాలి. అలాగే పోతన గారు ఇచ్చినటువంటి భాగవతం, శ్రీకృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క బాలకాండ మొత్తం అంటే ఆయన బాల్యంలో చేసినటువంటి విషయాలన్నీ కూడా మనం ఆ రోజు చదువుకోవాలి. ఈ రకంగా ఎవరైతే కృష్ణాష్టమిని ఆచరిస్తారో అటువంటి వారికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ వ్యక్తి అయినా అసలు కృష్ణాష్టమి రోజు అసలు రోజు ఒక శ్లోకం భగవద్గీత ఖచ్చితంగా చదువుకోవాలి. అలా కుదరని పక్షంలో కనీసం కృష్ణాష్టమి రోజు గీతని గనక అధ్యయనం చేసిన, గీతలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలని చదువుకున్న వాటి యొక్క అర్థాన్ని చదువుకున్న, సాంఖ్యయోగం, జ్ఞానయోగం, అలాగే ఆత్మకి సంబంధించినటువంటి యోగాలు, ధ్యానానికి సంబంధించినటువంటి యోగాలు, సాధనకి సంబంధించినటువంటి యోగాలు, సన్యాస కర్మ యోగాలు వంటి ఇవన్నీ కూడా భగవద్గీతలో కనీసం అవి చదువుకోవడం చేత, చదువుకునేవి అర్థం చేసుకోవడం చేత శ్రీకృష్ణుడి యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం. గురుగారు, మరి చాలామంది సంతానం లేక బాధపడుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజు పిల్లలు కలగడం కోసం ఏదైనా చేయవలసినటువంటి విధి విధానం ఉందంటారా? శ్రీకృష్ణుడిని పూజించినటువంటి వారికి, ఆరాధించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. అందులో ఎలాంటిది లేదు. సంతానం లేనటువంటి వారు కనుక కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడిని పూజించి, బాలకృష్ణుడికి సేవ చేసి, ఆయనకి అన్నీ నివేదన చేసి, ముఖ్యంగా ఆయనకి పాలు వెన్న అనేటువంటివి ఏవైతే ఇష్టమో అవి ఆయనకి నివేదన చేసి ఆయన కనుక పూజించినట్లయితే సంతాన దోషాలు తొలగుతాయని పెద్దలు తెలియజేయడం జరిగింది. కృష్ణాష్టమి రోజు మధుర వంటివి, ద్వారక వంటివి, లేదా ఉడిపి వంటివి, లేదా ఏదైనా కృష్ణుని యొక్క ఆలయాలకు వెళ్ళడం, ఆలయాల్లో కృష్ణుడిని దర్శించుకుని ఆయనకి ఏమైనా మనం ఇంటిలో చేసినటువంటి ప్రసాదాన్ని వంటివి నివేదన చేసి పంచిపెట్టడం చేత సంతాన దోషాలు తొలగుతాయి. అలాగే కృష్ణాష్టమి రోజు అష్టోత్తర శతనామాలతో పూజించడం, కృష్ణుడిని తులసి దళాలతో పూజించడం వంటివి చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. నమస్కారం. చూసారు కదండి, కృష్ణాష్టమి సందర్భంగా అసలు కృష్ణాష్టమి పండుగ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పూజా విధానం ఎలా ఉంటుంది, అలాగే మనము చాలామంది పిల్లలు లేక సంతానం లేక బాధపడే వాళ్ళు కూడా ఆ రోజు చక్కగా కృష్ణుడిని పూజించడం వల్ల, కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా తొందరగా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉందని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.